బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వారధిగా పనిచేస్తానంటున్నారు కొత్త టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పీసీసీలో 60% పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయిస్తామంటున్నారు. పీసీసీ చీఫ్ పదవి బీసీకి ఇవ్వడంతోనే పూర్తి వాటా దక్కిందని అనుకోవడం లేదంటున్నారు. తనకిచ్చిన బాధ్యతలతో కష్టపడి పనిచేసే వారికి పార్టీ పదవులు వస్తాయని మరోసారి రుజువైందన్నారు. త్వరలోనే బీసీ కులగణన చేస్తామంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. కొత్త పీసీసీ చీఫ్ వచ్చారు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఎన్ఎస్యుఐ నుంచి పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి ఏఐసీసీ పీసీసీ పగ్గాలు చేతపట్టింది. ప్రెసిడెంట్ గారు, బీసీ కాన్సెప్ట్ తో ప్రెసిడెంట్ అయ్యారు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక ఎత్తు. పార్టీ మొదటి నుంచి అనేక సమస్యలు కావచ్చు, గతంలో సీనియర్ల సమన్వయం కావచ్చు, వీటన్నిటితో పీసీసీ చీఫ్ పదవి వచ్చింది అనుకుంటున్నారా? మీ శ్రమకు ఫలితం దక్కింది అనుకుంటున్నారు? కష్టపడితే ఒక సామాన్య కార్యకర్త కూడా ఉన్నతమైన పదవి వస్తుందని చెప్పడానికి నాకు ఇవాళ వచ్చినటువంటి పదవి ఉదాహరణ. అధికార పార్టీకి చీఫ్ గా ఉండడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒకవైపు కార్యకర్తల్ని పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి కోఆర్డినేషన్ ఉండాలి. వీటిని ఎలా మీరు కోఆర్డినేట్ చేయకపోతున్నారు? నా ప్రధాన కర్తవ్యమే అది కాబోతా ఉంది. ప్రభుత్వానికి, పార్టీ యంత్రాంగానికి మధ్య వారధిగా ఉంటూ కార్యకర్తల యొక్క ఆలోచనలు, కార్యకర్తల యొక్క ఆభిష్టం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా ప్రభుత్వంలో పెద్దలకి చేరవేరడం, తద్వారా కార్యకర్తలు పడ్డ కష్టానికి తగు ఫలితాన్ని ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించడం. పార్టీ ఇప్పటికే బలంగా ఉంది, ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ముందు ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి సవాలు బీసీలకు కులగణన చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వాటా దక్కించాల్సిందే, ఇవ్వాల్సిందే అనేది. ఒకవైపు బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు ఎవరు ఎంత ఉంటే వాళ్లకు అంత వాటా అని. స్థానిక సంస్థల ఎన్నికల లోపు బీసీ కులగణన చేయించడానికి మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఇది పరిపూర్ణంగా పూరించాల్సిందే అన్నట్టు దృఢ సంకల్పం ఉన్నాడు. నేను కూడా వీలైనంత వరకు బీసీలకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా చేయాలి. పీసీసీ చీఫ్ ని బీసీని చేసింది కాబట్టి బీసీలందరికీ న్యాయం జరిగిందనే ఫీలింగ్ లోనే పార్టీ ఉంటుందా? మీరు కూడా ఆ ఫీలింగ్ లోనే ఉంటారా? మిగతా అన్ని సామాజిక సమీకరణలన్నీ ఎలా కూర్పు చేయబోతున్నారు, పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు? బీసీని పీసీసీ అధ్యక్షులు చేసినంత మాత్రాన బీసీలకు రావాల్సిన వాటా తగ్గిపోతుందని నేను అనుకోను. బీసీలకి రాజకీయ పరంగా గాని, ప్రభుత్వ పరంగా గాని, ప్రభుత్వ నియామకాలు గాని బీసీలకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, మైనార్టీలకు గాని రావాల్సిన వాటా వస్తుంది. మేము వేసిన చైర్మన్ల లిస్ట్ ఒకసారి చూసుకోండి మీరు. దాంట్లో 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. 5 మైనార్టీలకు చైర్మన్ ఇవ్వగలిగినాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ఆలోచన. ఓసీలకు ఎంతమందికి ఇచ్చారు సార్? డెఫినెట్ గా 40% ఓసీలు అన్ని కులాల వారు ఉన్నారు. 60%లో ఎస్సీ, ఎస్టీ. కేబినెట్ లో ఎంతమంది ఓసీలు ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు? గత కేబినెట్ పోల్చుకుంటే ఇవాళ బీసీలకు గతంతో కాదు, మీరు మీ కేబినెట్ లో మీరు చెప్తున్నారు కదా బాగా ప్రాధాన్యత ఇచ్చామని. మీరు ఏదైతే కోణంలో మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ ఎంతమంది అగ్రవర్ణాలకి స్థానం ఉంది కేబినెట్ లో? మీరు చెప్పండి ఎంతమందికి ఉంది? ఒక ఎస్టీ ఉన్నాడు, ఒక ఎస్సీ ఉంది, 2 ఎస్సీలు ఉన్నారు. స్పీకర్ ఎస్సీకి ఇచ్చినాం. 2 కేబినెట్ ని మళ్ళీ స్కిప్ చేశారు. ఎంతమంది మంత్రులు ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు? కేబినెట్ కన్నా పెద్ద పదవి స్పీకర్ పదవి. ఆ స్పీకర్ పదవి ఎస్సీకి ఇచ్చి గౌరవించుకున్నాము. ఒక డిప్యూటీ సీఎంని ఎస్సీకి ఇవ్వగలిగినాము. 2 బీసీలతో పాటు ఇలా పీసీసీ ప్రెసిడెంట్ బీసీకి ఇచ్చినారు. సో ఇంకా వచ్చే రోజుల్లో కూడా తాగు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. పార్టీలో పార్టీ పదవులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాయి, జనరల్ సెక్రటరీలు ఉంటాయి, కార్యదర్శి ఉంటాయి. వీటిలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందా? గతంలో మాదిరిగానే కొత్త వాళ్ళకి ఇచ్చారు, పాత వాళ్ళకి ఇచ్చారని పంచాయతీ వస్తుందా? పీసీసీ కూర్పులో కూడా 60% మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉంటారు. మీ ఎజెండా ఏంటి? ప్రధానంగా పార్టీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చే 4 ఏళ్లు ఎన్నికలకి ఎట్లా సంసిద్ధం అవుతుంది? రేవంత్ రెడ్డితో కోఆర్డినేషన్ ఎలా ఉండబోతుంది? సీనియర్లతో మీకు సన్నిహితమైనటువంటి రిలేషన్ ఉంది, ఎట్లా సిద్ధం చేస్తారు పార్టీని? మేము ఇవాళ అధికారులకు వచ్చినామంటే ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారితో, ఇతర సీనియర్ నాయకులతో జతకూర్చిన కోఆర్డినేషన్. దాంట్లో నాకున్న అనుభవంతో, నాకున్న పరిచయాలతో చేయగలిగినాం. ఇక ముందు కూడా ముఖ్యమంత్రికి గాని, మంత్రులకు గాని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ ప్రెసిడెంట్తో పాటు, మా అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు కార్యకర్తలకు కూడా మధ్య అనుసంధానం చేస్తూ పార్టీ, ప్రభుత్వం జోడెద్దులాగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అధికారులు ఉన్నప్పటికీ కూడా పార్టీయే ముఖ్యమని నమ్మే వ్యక్తులు నేను ఒకరిని.
పార్టీయే ప్రథమం, పార్టీ తర్వాతనే అధికారం, పదవులు. సో ఆ దశగా పార్టీని స్ట్రెంథన్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. రైట్, మొత్తానికి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కొత్త పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.